పట్టిందని గత 10 ఏళ్లు దాటినా ఒక్క రోడ్డు కూడా వేయలేని దుస్థితి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పట్టణ అధ్యక్షురాలు పట్టణంలో ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచి చెరువులు తలపిస్తున్నాయి. వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే గాని అధికారులు కానీ స్పందించకపోగా వాటికి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేకపోవడం దారుణమంటూ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ విమర్శించారు. ఇక్కడున్న రోడ్ల దుస్థితిపై అధికార పార్టీ నాయకులు అని తిరుగుతున్న ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వంకు ఇక్కడున్న సమస్యలపై నివేదిక ఇవ్వకపోవడం చూస్తుంటే మాకు అధికారం తప్ప ప్రజా సంక్షేమం అవసరం లేదన్నట్టు మీ తీరు కనిపిస్తుంది అంటూ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరాములు, శ్యామ్, తెలుగు రమేష్, కృష్ణవేణి, డబ్ల్యూటీ నరసింహ, శంకర్ అండ్ అంబేద్కర్ నగర్, గంజిపేట తిమ్మన్న, పాండురెడ్డి, మోహన్ రెడ్డి, సాయి, పవన్, వాసు నాయుడు, గంజి అంజి, ముల్కల్పల్లి నరసింహులు మొదలగు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా గద్వాల పట్టణంలో అంబేద్కర్ చౌక్ అలాగే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గద్వాల పట్టణంలో ఎక్కడ చూసుకో రోడ్డు అంబేద్కర్ చౌక్ కానివ్వండి, కృష్ణవేణి చౌక్, అలాగే గర్ల్స్ హై స్కూల్ ముందు రోడ్డుకి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు, బయట వస్తుంటారు, ఎంతోమంది కింద పడడం జరిగింది. అలాగే కూరగాయల మార్కెటు, ఫిష్ మార్కెటు, ఇంకా మన రామ్నగర్ రామాలయం అనేది చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. ఇలా చెప్పుకుంటూ పోతే గద్వాల పట్టణంలో ఎక్కడ చూసుకో రోడ్లు అంతా గుంతలమయమై రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల దాటిపోయింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ గద్వాల పట్టణంలో ఒక్క రోడ్డు ఒక తట్ట మట్టి వేసి రోడ్డు వేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వాలు. గతంలో టీకారణమ్మ గారు అధికారంలో ఉన్నప్పుడు గద్వాల పట్టణం ఎంతో సుందరంగా ఎంతో మంచిగా రోడ్లు ఉండేవి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడు కానీ 2 ప్రభుత్వాలు మారినా కూడా ఈ గద్వాల పట్టణానికి ఒక రోడ్డు లేదు, ఒక తట్ట మಣ್ಣి వేయడం జరగలేదు. ఈ గద్వాల పట్టణం కాదు, గద్వాల జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసం రోడ్లు కూడా వేయలేని దృష్టిలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. గద్వాల పట్టణమే ఈ విధంగా ఉంటే మళ్ళీ జిల్లా వారీగా మండలాలు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ కొత్తపల్లి కావచ్చు కానివ్వండి, ఇక్కడ సింగోన్పల్లి కానీ, ఇక్కడ జాంపల్లి రోడ్డు కానీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. జాంపల్లి రోడ్లో కూడా ఇంతకుముందు కూడా కింద పడి యాక్సిడెంట్లు కావడం జరిగింది. నరూర్ రోడ్డు కానివ్వండి, ఇంకా అన్ని రోడ్లు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మనం ఎక్కడైతే వెళ్తుంటామో ఏ మండలాలకు వెళ్తున్నామో ఆ రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక రింగ్ రోడ్డు పూర్తి చేయాలి. రింగ్ రోడ్డు పూర్తి చేయకపోతే ఇక్కడ టౌన్లో పెద్ద వెహికల్స్ కంకర వెహికల్స్ కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, పెద్ద లారీలు కానివ్వండి, ఈ టౌన్లో తిరగడం వలన ఈ రోడ్లకి బరువు అయిపోయి రోడ్లు ఎక్కడక్కడ ఇదైపోతున్నాయి. ఆ రింగ్ రోడ్డు వెంబడే పూర్తి చేసి ఆ పెద్ద వెహికల్స్ అనేది రూట్ మళ్ళించి రింగ్ రోడ్డు ద్వారా పంపించాల్సిందిగా అధికారులను కానివ్వండి, ఆర్ఎంబి వాళ్ళని కానీ కోరుతున్నాను. అలాగే ఇదే దుస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే మా బీజేపీ పార్టీ తరఫున ఇంకా ఈ రోడ్ల మీద పెద్ద ధర్నాలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.